ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నీ అతిపవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి దేవ. ఇప్పటివరకు ప్రభా పాటల విషయంలో, ఆరాధన విషయంలో మీరు తోడుగుని నడిపించారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి ప్రభా తండ్రి, మాకు తండ్రి మీ చక్కటి జ్ఞానాన్ని ఇచ్చి ముందుకు నడిపించండి ప్రభా. చెప్పగలిగే తండ్రి సామర్థ్యాన్ని నాకు దయచేయండి. వినగలిగే తండ్రి చక్కటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ మాటలు మేమంతా కలిసి ప్రభా తండ్రి వింటూ తండ్రి ఆ మాటల ద్వారా ప్రభా తండ్రి గొప్ప ఆదరణ పొందుకుంటూ మా జీవితాలను సరిచేసుకుంటూ ఉన్నతంగా ప్రభా తండ్రి నీలో ఇంకా ఎదగటానికి తండ్రి చక్కని మాటలు మాకు తెలియజేయమని వేడుకుంటున్నాం. మా విశ్వాసం విషయంలో మేము ఇంకా బలపడాలి. మా విశ్వాసం విషయంలో ప్రభా తండ్రి అత్యున్నతమైన స్థాయికి మేము ఎదగటానికి ప్రభా తండ్రి చక్కని మాటలు మాకు తెలియజేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో సూటిగా మాట్లాడును గాక. మనం గత కొద్ది వారాలుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల కోసం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గతించిన వారం మోషే గారి విశ్వాసం కోసం మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మరికొన్ని విషయాలు ఈ వారాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 26 వచనాలు కలిపి ఉన్నాయి. చదువుదాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 26 వచనాలు కలిపి ఉన్నాయి. చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం నందు దృష్టి ఉంచెను. జాగ్రత్తగా మాటలు గమనించే ప్రయత్నం చేద్దాం. మోషే గారి విశ్వాసం కోసం గతించిన వారం మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. అంటే మోషే గారి ముందు 2 విషయాలు ఉన్నాయి. ఒకటి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం, ఇంకోటి ఐగుప్తు సింహాసనాన్ని అధిష్ఠించటం. ఈ 2 ఉంటే సాధారణంగా మనమైతే ఏం చేస్తాం? ఒక పక్క సింహాసనం ఉంది, మరొక పక్క దేవుని ప్రజలతో శ్రమ. ఈ రెండిట్లో మోషే గారు ఎంచుకున్నది ఏంటంట? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి అరణ్యంలో వారితో పాటు నడవటానికి వెళ్ళిపోయాడు తప్ప ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవాలని ఆయనకి లేదట. ఇప్పుడు ఆయన ఏం వదిలేశాడు చెప్పండి? సింహాసనాన్ని, రాజ్యాన్ని, ఆ భోగాలని విడిచిపెట్టేశాడు. ఆ పాప భోగం నాకు వద్దు, దేవుని ప్రజలతో ఏం చేస్తాను? మాట్లాడాలి. ఏం చేస్తాను? శ్రమ అనుభవిస్తాను తప్ప నాకు ఏమొద్దు? రాజ్యము, ఈ పాప భోగం నాకు వద్దు అని రాజ్యాన్ని విడిచిపెట్టి ఎవరితో శ్రమ అనుభవిస్తున్నాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించుకున్నాడట. ఎందుకండి మోషే గారంటే ప్రతిఫలంగా కలగబోయే బహుమానం ఒకటి ఉంది, ఆ బహుమానం కోసం నేను వెంటాడతాను తప్ప ఈ చిన్ని దానికోసం నేను ఎంత మాత్రం తాపత్రయపడను. ఈ చిన్నది నాకు వద్దు. ఏం కావాలి? ప్రతిఫలంగా కలగబోయే పెద్ద బహుమానం నాకు కావాలి అని చిన్నది విడిచిపెట్టేశాడట. ఇప్పుడు గమనించండి, ఐగుప్తు సింహాసనాన్ని విడిచిపెట్టడం అంటే చిన్న విషయం ఏం కాదు. ఒక మనిషికి, ఒక సాధారణమైన మనిషికి ఐగుప్తు సింహాసనాన్ని విడిచిపెట్టడం అంటే అది సాధారణమైన విషయం కాదు. ఈ రోజుల్లో అమెరికా దేశం ఉంది కదా, అమెరికా, ఇది ప్రపంచ దేశాలన్నింటిలో అమెరికా దేశాన్ని పెద్ద అన్నయ్య అంటారు. ఏమంటారు? పెద్ద అన్నయ్య. ఎందుకంటారంటే అది బలమైన దేశం కాబట్టి అమెరికా దేశం. ఇప్పుడు అమెరికా దేశంలో ఒక అధికారం ఇవ్వబడుతుంది అనుకోండి, ఎవరన్నా విడిచిపెడతారా? విడిచిపెట్టరు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి గ్రీన్ కార్డు కోసం, అంటే అక్కడ ఉన్న పౌరసత్వం కోసం మన వాళ్ళు చాలా తాపత్రయపడుతుంటారు. ఇప్పుడు గమనించండి, ఆ దేశంలో ఉన్న అధికారాన్ని విడిచిపెట్టడమే కష్టం. కానీ ఐగుప్తు అంటే ఈ రోజుల్లో అమెరికా మనకు ఎలాగో పెద్ద పెద్ద దేశాలు, చైనా లేకపోతే రష్యా, ఇలాంటి దేశాలు ఎలాగో
ఆ రోజుల్లో ఐగుప్తు అలాగా. ఐగుప్తు అంటే ఒక గొప్ప దేశం, నాగరికతలో అభివృద్ధి చెందిన దేశం. ఇలాంటి దేశం యొక్క అధికారాన్ని ఎవరు విడిచిపెడుతున్నారు ఇప్పుడు? దేన్ని బట్టి విడిచిపెడుతున్నారు చెప్పాలి? విశ్వాసమును బట్టి. అక్కడ రాసుని చూడండి, విశ్వాసమును బట్టి. కనిపించిందా? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. అర్థమవుతుందా? ఏది గొప్ప భాగ్యం అట? ఇలా చూస్తూ వినాలి అందరూ, ఇలా చూడండి. ఏది గొప్ప భాగ్యం? క్రీస్తు విషయమైన నింద అంటే దేవుని ప్రజలతో ఈ అరణ్యంలో బాధపడడమే నాకు మంచిది. కానీ ఏదొద్దు నాకు? ఏమొద్దు? ఈ పాప భోగం నాకు వద్దు. ఇప్పుడు ఐగుప్తు సింహాసనాన్ని ఆయన ఎలా చూస్తున్నాడంటే పాప భోగం, ఈ లోకంలో ఉండే చిన్ని చిన్ని సంతోషాల కోసం, ఈ పాపం వల్ల వచ్చే ఈ సంతోషాల కోసం ఇవి నాకు అవసరం లేదు. నాకేం కావాలి? ఆ నిత్యమైన సంతోషం, దేవుడిచ్చే బహుమానం నాకు కావాలి. ఈ చిన్ని చిన్ని పాప భోగాలు నాకు అవసరం లేదని ఐగుప్తు సింహాసనాన్ని పక్కన పెట్టేసి ఎవరి కోసం వెళ్తున్నాడు? దేవుని ప్రజల్ని అరణ్యంలో నడిపించడానికి వెళ్తున్నాడట. ఇప్పుడు గమనించండి, దేవుడి కోసం ఏదైనా విడిచిపెట్టగలిగిన వాడు ఎవరు చెప్పండి? నిజమైన విశ్వాసి. మోషే గారు ఎలా విడిచిపెట్టారంటే ఇది మోషే గారు గొప్పతనం కాదు, మరలా చెప్తున్నాను, విశ్వాసాన్ని బట్టి. అర్థమవుతుందా? విశ్వాసాన్ని బట్టి మోషే గారు ఐగుప్తు సింహాసనాన్ని విడిచిపెట్టి ఆ ఫరో కుమార్తె యొక్క కుమారునిగా అనిపించుకోవటం కంటే క్రీస్తు విషయం ఏం పడాలి, నేను శ్రమ పడడం నాకు మేలు అనుకున్నాడట. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, దేవుని కోసం ఏదైనా, ఎంతటి అధికారమైనా, ఎంతటి కష్టమైందైనా విడిచిపెట్టగలిగిన వాడు నిజమైన విశ్వాసి. అర్థమవుతుందా? ఏదైనా విడిచిపెట్టగలగాలంటే ఏదైనా విడిచిపెట్టేస్తాడట నిజమైన విశ్వాసి. దేవునికి ఇది నచ్చదు, దేవునికి ఇది ఇష్టం లేదు, నా జీవితంలో నేను ఇది చేయటం దేవునికి ఇష్టం లేదు అని ఎప్పుడైతే ఒక విశ్వాసికి తెలిసిందో ఆటోమేటిక్గా ఏం చేస్తాడో అది విడిచిపెట్టి కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, ఇరుకైనా దేవునితో నడవడానికి చూస్తాడు తప్ప ఆ చిన్ని చిన్ని సంతోషాల కోసం దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేవాడు నిజమైన విశ్వాసి కాదు. విశ్వాసాన్ని బట్టి మోషే ఏం చేశాడంటే విడిచిపెట్టి వచ్చేసాడట. ఏం చేశాడు? విశ్వాసాన్ని బట్టి మోషే విడిచిపెట్టి వచ్చేసాడు. ఏదైనా విడిచిపెడతాడా విశ్వాసం అంటే? విడిచిపెడతాడు. చిన్ని చిన్ని వాటి కోసం దేవుని విడిచిపెట్టేవారు నిజమైన విశ్వాసులు కాదు. ఎంత పెద్ద పాపమైనా, లేకపోతే ఎంత పెద్ద అధికారమైనా దేవుని కోసం విడిచిపెట్టే వాళ్ళే నిజమైన విశ్వాసులు. విడిచిపెట్టకపోతే ఏం జరుగుతుందంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు జాగ్రత్తగా వినండి. ఈ మధ్య జరిగిన విషయమే. విడిచిపెట్టాలి అని దేవుడు చెప్పిన తర్వాత, దేవుడు పదే పదే ప్రేరేపించిన తర్వాత అయినా విడిచిపెట్టలేదు అనుకోండి, ఆ విడిచిపెట్టకుండా మనం ఏదైతే దాచేసుకున్నామో అది మనకి ఊరై కూర్చుంటుంది. మీకు అర్థం కావటానికి ఇలా చెప్తాను. ఈ మధ్య ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక అబ్బాయి చచ్చిపోయాడు. మీకు తెలుసో తెలీదో కానీ మన చుట్టుపక్కలలోనే, ఊరు పేర్లు మనిషి పేర్లు అని చెప్పట్లేదు కానీ మీరు జాగ్రత్తగా వినండి. ఒక అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయి ఎలా చనిపోయాడంటే మామూలుగా యాక్సిడెంట్ అయి చనిపోయాడని అనుకున్నాం, కానీ ఈ మధ్య కొన్ని విషయాలు తెలిసాయి. ఏంటంటే ఆ అబ్బాయికి ఫోన్లో గేమ్ ఆడటం అలవాటు, ఫ్రీ ఫైర్ గేమ్ ఆడటం అలవాటు. ఆ గేమ్ అంటే ఆ అబ్బాయికి బాగా పిచ్చి. ఆ అబ్బాయికి బాగా పిచ్చి అయితే ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే వేరే ఊరు వెళ్తూ ఆ ఫోను బండి కవర్ మీద పెట్టుకొని, అదర ట్యాంక్ మీద పెట్టుకొని ఆ గేమ్ ఆడుతూ అలా చూస్తూ వెళ్తున్నాడు. దాన్ని మధ్యలో ఏమైనా ఒకవేళ ఎవరైనా గేమ్లో నన్ను చంపేస్తే నేను తిరిగి చంపేద్దామని అలా చూస్తూ ఉన్నాడు. ఇతన్ని ఆ గేమ్లో ఓడించేయడానికి, లేకపోతే గన్ తీసుకుని కాల్చేయడానికి ఫ్రీ ఫైర్ గేమ్లో ఈ గేమ్లో గన్ తీసుకుని చంపేయడానికి ఒకరు వస్తున్నారు. ఇతను కంగారు పట్టుకుంది, బండి మీద వెళ్తుంటే కంగారు పట్టుకుంది. గేమ్లో చచ్చిపోతానేమో అని హ్యాండిల్ వదిలేసి ఈ ఫోన్ పట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే వెళ్ళి చెట్టును గుద్దేశాడు, చచ్చిపోయాడు. స్పాట్ డెడ్, అక్కడికక్కడే చచ్చిపోయాడు. గేమ్లో చచ్చిపోతానేమో అని నిజంగా చచ్చిపోయాడు. అర్థమవుతుందా? కొన్ని విడిచిపెట్టమని ఇంటికాడ వాళ్ళు చెప్పే ఉంటారు, అది రాడకరా వద్దురా అనేసి ఆ పిచ్చి బాగా పెంచేసుకున్నాడు, విడిచిపెట్టలేదు. ఏమైంది? చచ్చిపోయాడు. మీకు తర్వాత చూపిస్తాను, అబ్బాయి ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, తెలిసిన అబ్బాయి. ఇప్పుడు గమనించండి, కొన్ని విడిచిపెట్టకపోతే అవి మనకి ఏమవుతాయంటే ఊరై కూర్చుంటాయట, మన జీవితాలను అవి నాశనం చేసేస్తాయట. విడిచిపెట్టాల్సింది. దేవునికి ఇది నచ్చదు, దేవునికి వద్దని చెప్తున్నాడు, ఇది
పదే 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 దేవుడు చెప్తున్నాడు అని అంటే వెంటనే చేయాల్సిన పని ఏంటి? అది విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టకుండా దాన్ని మనం అలా పట్టుకుని వెంటాడుతున్నామంటే అది మనకేమైపోతుంది? ఊరై కూర్చుంటుంది. మన జీవితాన్ని అది నాశనం చేసేస్తుంది. ఇప్పుడు మోషే గారిని బట్టి ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏం నేర్పిస్తున్నారు ఆయన? దేవుని ప్రజల కోసం ఎంతటి కష్టమైనా నేను అనుభవిస్తాను తప్ప ఈ పాప భోగం నాకు వద్దు. ఈ చిన్ని చిన్ని సంతోషాలు, పాపం వల్ల వచ్చే ఈ సంతోషాలు నాకు వద్దు. ఏం కావాలి నాకు? దేవుని కోసం అవసరమైతే శ్రమలు పడతాను, ఆ ఎడారిలో కాడి నడక నడుచుకుంటూ వెళ్ళిపోతాను తప్ప, దేవుని కోసం ఎన్ని శ్రమలైనా పడతాను తప్ప ఈ చిన్ని చిన్ని సంతోషాలు నాకు అవసరం లేదని విడిచిపెట్టి వచ్చేసాడట. ఇది మోషే గారి విశ్వాసాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. తర్వాత మాట చదువుకుందాం, చూడండి 27వ వచనం, 11:27. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వానిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఈ మాట మీకు అర్థమైందో లేదో కానీ, రాజాగ్రహమునకు భయపడక ఎవరిని చూస్తున్నాడట? చూడాలి అక్కడ, మీరు జాగ్రత్తగా వినాలి. మీరు నీరసంగా వింటే కుదరదు. అదృశ్యుడైన వానిని చూచినట్లుగా చూస్తున్నాడట. అంటే ఇతను ఎదురుగా కనిపించిన రాజాజ్ఞకు భయపడట్లేదు. ఎవరికి భయపడుతున్నాడు? అదృశ్యుడైన దేవునికి భయపడి ఈ రాజుకి ఎంత మాత్రం భయపడట్లేదట. భయపడకుండా ఐగుప్తుని విడిచి రావటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే గమనించండి, విశ్వాసాన్ని బట్టి మనం జీవించగలిగితే, విశ్వాసం విషయంలో మనం ఎదగగలిగితే, మన ఎదురుగా ఎంతటి భయంకరమైన మనల్ని భయపెట్టే సమస్య అయినా, మనం భయపెట్టే వ్యక్తులైనా, మనల్ని పాపంలో పడేసే వ్యక్తులైనా, ఎవరైనప్పటికీ మనం భయపడకుండా ఏం చేస్తామట? ఆ దేవుని శక్తికి భయపడతాం తప్ప ఎదురున్న మనిషికి ఎంత మాత్రం భయపడకుండా నిలబడతామట. ఇది దేనివల్ల అవుతుంది? విశ్వాసం వల్ల అవుతుంది. మాట్లాడాలి మీరు. దేనివల్ల అవుతుంది? విశ్వాసం వల్ల అవుతుంది. విశ్వాసం ఉంచితే, మనం నిజంగా విశ్వాసం విషయంలో బలపడితే, ఎదురుగా ఎంతటి వ్యక్తి ఉన్నా, లేకపోతే ఎంతటి రాజాజ్ఞ నడుస్తున్నా, ఎంతటి భయంకరమైన సమస్య ఉన్నా మనం భయపడమట. మన దృష్టి అంతా ఎవరి మీద ఉంటుంది? అదృశ్యుడైన దేవుని మీద ఉంటుందట. మోషే గారి దృష్టి అలానే ఉందట. ఎదురుగా ఫరో రాజు గారు భయపెడుతున్నా, ఫరో రాజు గారు అంటే అది చిన్న విషయం ఏం కాదండి. ఫరో అంటే అతను చిన్న వ్యక్తి ఏం కాదు. ఐగుప్తు దేశం అంటే, ఇప్పుడు మీకు ఐగుప్తు దేశం కోసం చెప్పాలంటే అది ఎంత గొప్ప దేశం అంటే, ఇప్పటికీ మనకి ఐగుప్తులో, ఈజిప్ట్లో పిరమిడ్లు అని కనిపిస్తుంటాయి. మీరు ఎప్పుడన్నా చూసే ఉండొచ్చు. మీరు ఫొటోస్లో ఇలా త్రిభుజాకారంలో కనిపిస్తుంటాయి. త్రిభుజాకారంలో మీకు చూపిస్తానులేండి తర్వాత. త్రిభుజాకారంలో కనిపిస్తుంటాయి, పిరమిడ్లు అంటారు వాటిని. అవి ఎలా కట్టారనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అందట్లేదు. పెద్ద పెద్ద బండరాళ్ళు ఎత్తుగా అంత పైకి ఆ రోజుల్లో ఎలా తీసుకెళ్లారు అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు గమనించండి, అది ఏంటనుకుంటున్నారు? అవి సమాధులు. వాళ్ళున్న రాజులు, రాణుల సమాధులు అందులో భద్రం చేస్తారు. వాళ్ళు మరలా పుడతారని, వాళ్ళు మరలా వస్తారని, వచ్చేటప్పుడు ఇప్పుడు ఎలాగైతే ఒక అధికారంతో వాళ్ళు మసులుకున్నారో అదే అధికారంతో మరలా వాళ్ళు పుట్టాలని ఈ శరీరాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే భద్రం చేస్తారు. ఎలా అంటే ఈ శరీరాన్ని కోసి దాంట్లో కొన్ని కెమికల్స్, వాళ్ళు ఆకుపసరలు అవి వేసి ఈ శరీరాలని భద్రపరుస్తారు. ఇప్పటికీ ఆ శరీరాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ పిరమిడ్లో ఆ శరీరాలు ఉన్నాయి. మొన్న హైదరాబాద్కి తీసుకొచ్చారనుకుంటా ఆ పిరమిడ్లో ఒక శవాన్ని. ఇప్పుడు గమనించండి, జాగ్రత్తగా వినండి. ఆ శరీరం చనిపోయిన కొద్ది గంటల్లో మన శరీరాలు కుళ్ళిపోతాయి. ఎవరైనా చుట్టాలు రావటం లేట్ అయితే ఏం చేస్తాం? ఇంకా ఎక్కువసేపు ఉంచకూడదు, తీసుకుపోవాలి అని ఐస్ బాక్స్లో పెట్టడమో లేకపోతే తీసుకుపోవడమో ఏదో ఒకటి చేస్తాం. ఇప్పుడు గమనించండి, అప్పుడు ఎప్పుడో పాత నిబంధన కాలంలో మోషే గారి టైంలో ఉన్న ఆ రాజులని ఇప్పటికీ ఆ శరీరాలను భద్రపరిచారట. ఎంత టెక్నాలజీ ఆలోచించండి. అంత పెద్ద పెద్ద బండరాళ్ళు ఆ ఈజిప్ట్ పిరమిడ్ పైకి ఎలా తీసుకెళ్లారో ఇప్పటికి ఎవరికి అందట్లేదు. అంతటి గొప్ప రాజ్యం అది, అంతటి గొప్ప సైన్యం కలిగిన ఆ రాజ్యాన్ని ఇప్పుడు ఆ రాజుకు భయపడకుండా ఎవరికి భయపడుతున్నాడట? ఈయన దేవునికి భయపడుతున్నాడట. అదృశ్యుడైన దేవుడు, కంటికి కనిపించని ఆ దేవుని మీద నమ్మకం ఉంచి, కంటికి కనిపించే ఆ ప్రజలందరూ దేవునిగా పూజించే ఈ రాజుని ఎదిరించి భయపడకుండా నిలబడుతున్నాడట. దేనికి భయపడకుండా నిలబడాలంటే ఒక్కటి మాత్రం ఉండాలి. ఏంటది? విశ్వాసం. ఈ విశ్వాసం ఉండగలిగితే
ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం నిలబడగలం. అది ఎలాంటి పరిస్థితి అవనివ్వండి, ఎలాంటి కష్టతరమైన పరిస్థితి అవ్వండి, విశ్వాసం ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయగలం? నిలబడిపోతాం. ఎదురుగా రాజు ఉన్నా, ఎంతటి అధికారం ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా విశ్వాసం ఉంటే నిలబడిపోతామట. అర్థమవుతుందా? విశ్వాసాన్ని బట్టి మోషే నిలబడ్డాడు. ఆ తర్వాత మాట చూద్దాం. చూడండి మోషే గారు ఇంకేం చేశారు. తొలిచూలు పిల్లలను నాశనము చేయవాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించను. ఈ పస్కా బలి కోసం మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా ఉందాం. ఆ ఫోన్ సైలెంట్లో పెట్ట. విశ్వాసాన్ని బట్టి ఆయన ఏం చేశాడట? పస్కా బలి కార్యక్రమాన్ని చేశాడట. ఏంటి పస్కా బలి? ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచిపోయేటప్పుడు ఐగుప్తీయుల మీదకి దేవుడు పంపించిన ఒక తెగులు. ఆ తెగులు ఏంటంటే ఐగుప్తీయుల తొలిచూలు పిల్లలందరూ ఏమవుతారు? చంపబడతారు. ఐగుప్తీయుల తొలిచూలు పిల్లలంతా చంపబడతారు. ఎవరు రక్షించబడాలి? ఎవరు రక్షించబడాలి చెప్పాలి? ఇశ్రాయేలీయులు రక్షించబడాలి. ఇశ్రాయేలీయులు రక్షించబడాలంటే జరగాల్సిన పని ఏంటంటే పస్కా బలి జరగాలంటే ఒక గొర్రె పిల్లను చంపి చేయాల్సిన పని ఏంటి? ద్వారబంధం మీద రక్తం పోస్తే ఆ రక్తాన్ని చూసి ఈ మరణదూత ఏమవుతుందట? దాటి వెళ్ళిపోతుంది. ఈ కార్యక్రమం అంతా మోషే గారు ఎలా చేశారంటే విశ్వాసాన్ని బట్టి. ఆ రోజు తొలిచూలు పిల్లలు రక్షించబడడానికి కారణం ఏంటంటే విశ్వాసం. ఇప్పుడు గమనించండి, మన విశ్వాసం కోసం గత కొన్ని వారాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం మాట్లాడుకున్నది ఎంతటి కష్టమైన పాపమైనా ఆ పాపం వల్ల వచ్చి ఆ భోగం, ఆ సుఖ సంతోషాలైనా విడిచిపెట్టాలంటే ఒకటి ఉండాలి. ఏంటి? విశ్వాసం. ఇప్పుడు ఎదురుగా ఎంత సమస్య ఉన్నా, ఎంతటి రాజు అధికారం ఉన్నా భయపడకుండా నిలబడాలంటే ఒకటి ఉండాలి. ఏంటది? విశ్వాసం. ఇప్పుడు గమనించండి, విశ్వాసం ఉంటేనట దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని, ఆ పస్కా ఆచారాన్ని సక్రమంగా ఈయన నడిపించాడు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీయుల తొలిచూలు పిల్లల్ని రక్షించాడు. దేనివల్ల ఇది? విశ్వాసం వల్ల. విశ్వాసం ఉంచితే ఇన్ని కార్యాలు జరుగుతాయండి. విశ్వాసం ఉంచితే పాపాన్ని విడిచిపెట్టి బయటికి రాగలం. విశ్వాసం ఉంచితే ఎంతటి సమస్య ముందైనా నిలబడగలం. విశ్వాసం ఉంచితే మన కుటుంబాలను మనం రక్షించుకోగలం. ఇది విశ్వాసం వల్ల మాత్రమే అవుతుంది. ఆ తర్వాత మాట చదువుకుందాం. చూడండి 29వ వచనం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్టు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. గమనించండి, ఈ సందర్భం ఏంటంటే విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారట? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఏం చేస్తున్నారు? నడిచి పొడి నేల మీద నడిచి వెళ్ళిపోతున్నారట. ఎలా అయ్యింది? ఇది విశ్వాసం వల్ల అయ్యింది. అర్థమవుతుందా? ఇది విశ్వాసం వల్ల జరిగిన కార్యం. ఇప్పుడు గమనించండి, ఎదురుగా సముద్రం ఉంది. ఇశ్రాయేలీలు అందరూ విడిపించబడ్డారు. ఆ పస్కా బలి ద్వారా విడిపించబడ్డారు. వెనకాల ఎవరు వస్తున్నారు? ఐగుప్తీయుల రథాలు వస్తున్నాయి. ఎదరేముంది? ఎర్ర సముద్రం ఉంది. ఇప్పుడు విశ్వాసాన్ని బట్టి ఏం జరిగిందట? ఎర్ర సముద్రం పాయలైపోయిందట. నేల ఆరిపోయింది. ఈ పొడి నేల మీద నడుచుకుంటూ వీళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు గమనించండి, ఎంతటి ఎర్ర సముద్రం మన ముందు ఉరకలేసిన ఒక్కటి ఉంటే సముద్రాన్ని సైతం బద్దలు చేయొచ్చట. ఏంటది? విశ్వాసం. అర్థమవుతుందా? విశ్వాసం ఉంటే సముద్రాన్ని 2 పాయల కింద చేసి మోసే మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్తున్నాడట. విశ్వాసాన్ని బట్టి పొడి నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఐగుప్తీయులు అలాగే చేద్దాం అనుకున్నారు. అయ్యిందా? ఎందుకు అవ్వలేదు? విశ్వాసం లేదు. అర్థమవుతుందా? విశ్వాసం ఉంది కనుక వీళ్ళు సముద్రాన్ని పాయలు చేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. విశ్వాసం లేదు కనుక అదే సముద్రంలో అన్యులు ఏం చేశారు? మునిగిపోయారు. అన్యులు మునిగిపోయారు, విశ్వాసులు బతికారు. ఆ రోజు నోవహు కాలంలో కూడా అదే జరిగింది. విశ్వాసులు బతికారు. ఎవరు చనిపోయారు? అన్యులు. విశ్వసించని వారు చనిపోయారు. విశ్వసించని వారు మునిగిపోయారు. విశ్వాసం ఉంచిన వారు బతికి బట్టగట్టారు. ఈ సముద్రంలో ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారంటే ఒకే ఒకటి విశ్వాసం. ఈరోజు గమనించండి, మనం ఎంతటి సమస్యనైనా ఎదిరించి నిలబడాలంటే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఏంటది?
విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితినైనా మనం ఎదిరించి నిలబడగలం, ఎలాంటి సమస్యనైనా ఎదిరించి నిలబడగలం. ఇది నా వల్ల కాదు అనుకున్నది కూడా మనం చేసి చూపించగలం. దేనివల్ల అంటే విశ్వాసం వల్ల. పొడి నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారట. పొడి నేల మీద ఇది అవుతుందా? వెనకాలేమో ఐగుప్తీలు వచ్చేస్తున్నారు, ముందేమో సముద్రం ఉంది, ఇశ్రాయేలీలకు అందరికీ కంగారు పట్టుకుంటుంది. మోషేకి మాత్రం ఏముంది? విశ్వాసం ఉంది. కర్ర తీసుకుని కొడితే సముద్రం 2 పాయలు అయిపోతే మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారట. ఇది అద్భుత కార్యం. ఇది జరుగుతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? వెనకాల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే దొరికేసారి వెళ్ళనుకుంటారు. అవును కదా, వీళ్ళు దొరికేసారి ముందుకు వెళ్ళలేరని. ఈ పక్కన ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఐగుప్తులో సమాధులు లేవా? ఎక్కడ తీసుకొచ్చేసారు మమ్మల్ని? ఈ సముద్రంలో, ఎర్ర సముద్రం దగ్గర చంపేయడానికి ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేసారని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కరు మాత్రం విశ్వాసంతో నిలబడిపోయారు, ఆయనే మోషే. విశ్వాసంతో ప్రార్థన చేసి కర్ర తీసుకుని కొడితే ఏమైపోయింది? సముద్రం పాయలైపోతే పొడి నేల మీద నడవడం అంటే అది ఎంత ఆశ్చర్యం ఆలోచించండి. ఇప్పుడు సముద్రం 2 పాయలు అయిపోయింది, వెంటనే నేల ఆరిపోతుందా? గట్టిగా వర్షం వచ్చిందండి, నేల వెంటనే ఆరిపోతుందా? వీళ్ళు సముద్రం మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్తున్నారట. ఈ కార్యం చూడండి, ఇది జరుగుతుందని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. సముద్రం ఒక పక్క అటు, ఒక పక్క ఇటు నీళ్ళు నిలబడిపోతే మధ్యలోంచి వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారంటే ఆలోచించండి, ఎంతటి బలమైన కార్యమైన విశ్వాసం వల్ల జరుగుతుంది. అంతే. ఇది హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ సంఘానికి పౌలు గారు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే, విశ్వాసం ఉంచితే ఎలాంటి బలమైన కార్యాన్నైనా నువ్వు చేయగలవు, నువ్వు జయించగలవు, నీ వల్ల అవుతుంది, నీ వల్ల ఖచ్చితంగా అవుతుంది. విశ్వాసం ఉంచితే ఏదైనా నీ పాదాల దగ్గరికి రావాల్సిందే, ఏదైనా నువ్వు జయించగలవు. అర్థమవుతుందా? విశ్వాసానికి ఎంత గొప్ప శక్తి ఉంది. విశ్వాసం చాలా గొప్పది. ఇప్పుడు మీకు మాట చెప్తాను. విశ్వాసం ఉంచితే ఎర్ర సముద్రం పాయలైపోయింది. విశ్వాసం ఉంచితే ఐగుప్తు సైన్యాన్ని వాళ్ళు ఎదిరించగలిగారు. ఇప్పుడు గమనించండి, ఐగుప్తు సైన్యాన్ని ఎదిరించి నిలబడుతున్నారంటే కనీసం ఒక్క యుద్ధం కూడా కత్తి పట్టుకుని యుద్ధం చేయకుండా వీళ్ళు ఎలా వచ్చేస్తున్నారు? ఒరి వెళ్ళిపోండ్రా బాబు, మీకు నమస్కారం అని ఫరో రాజు గారే పంపించేశారట. అర్థమవుతుందా? వెళ్ళిపోండి, మీరు మా దగ్గర ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళే పంపించేశారట. ఇది ఎంతటి ఆశ్చర్యం ఆలోచించండి. ఒక దేశంలో కొంతమంది బానిసలు ఉంటే ఆ బానిసల చేత వీళ్ళు పనులు చేయించుకుంటున్నారు ఐగుప్తీయులు. దేవుడు యందు విశ్వాసం ఉంచడం వల్ల, ఆ రోజు అద్భుత కార్యాలు జరగటం వల్ల ఐగుప్తీయులు ఏం చేశారంటే, వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు అని వాళ్ళే పంపించేసేలా దేవుడు చేశాడట. అర్థమవుతుందా? ఇదంతా దేనివల్ల జరిగిందంటే ఒకే ఒక్కటి, విశ్వాసం. ఈ విశ్వాసం ఉంచితే సముద్రాలు బద్దలైపోతాయి. విశ్వాసం ఎంత గొప్పది, ఎంత బలమైందంటే సముద్రాలు సైతం పాయలైపోతాయి, మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. విశ్వాసం ఎంత గొప్పదంటే ఎరికో గోడల ముందు వీళ్ళు నిలబడి చుట్టూ తిరిగి 7 సార్లు ప్రదక్షిణ చేస్తే ఎరికో గోడలు బద్దలైపోయాయట. వచ్చే వారం దానికోసం మనం మాట్లాడుకుందాం. ఎరికో గోడలు బద్దలైపోయాయట. ఎలాగైపోయినాయి? విశ్వాసం వల్ల. ఎరికో గోడలు అంటే అవి చిన్నవేం కాదు. ఎరికో గోడల మీద కొన్ని ఇల్లు ఉంటాయి. ఎరికో గోడల మీద కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, రథాలు వెళ్తాయి. అంతటి బలమైన గోడలు. విశ్వాసం ఉంచి ఆ గోడల చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేస్తే గోడలు పగిలిపోయాయట. అర్థమవుతుందా? విశ్వాసానికి అంత శక్తి ఉంది. సముద్రాలు పాయలైపోతాయి, ఎరుకో గోడలు బద్దలైపోతాయి. ఎంతటి కొండంత సమస్య అయినా అలా పోతుందండి. భయంకరమైన రోగం, ఇది జయించలేము మేము, మా వల్ల అవ్వదు. దేనివల్ల అవుతుంది? విశ్వాసం ఉంటే అవుతుంది. అర్థమవుతుందా? విశ్వాసంలో మనం ఎప్పుడైతే బలపడతామో ఆటోమేటిక్గా ప్రతిదీ మనం చేయగలం. విశ్వాసికి అసాధ్యమైంది ఏది లేదుగాక లేదు. ఏదైనా విశ్వాసం చేయగలడు. ఇప్పుడు గమనించండి, నా వల్ల అవ్వట్లేదు, నేను చేయలేకపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను, నేను జయించలేకపోతున్నాను, ఇలాంటి మాటలు మన నోటి నుంచి ఎంత మాత్రం రాకూడదట. ఎందుకు? మనం విశ్వాసులం కాబట్టి. విశ్వాసం ఉంచితే జరగని కార్యం ఏదైనా ఉంటుందా? విశ్వాసం ఉంచితే జయించలేనిది ఏదైనా ఉంటుందా? విశ్వాసం ఉంచితే ప్రతీదీ జయించవచ్చు, ప్రతీదీ అవుతుంది. కాబట్టి ఇది నా వల్ల అవ్వదు, ఇది నేను చేయలేను, ఈ సమస్యను నేను జయించలేను, దీని నుంచి నేను ముందుకు రాలేను, దీన్ని విడిచిపెట్టి నేను బయటికి రాలేను అనే మాటలు విశ్వాస నోటి నుంచి ఎంత మాత్రం ఎప్పటికీ రావటానికి వీల్లేదు.
గమనించండి, విశ్వాసి నోటి నుంచి ఇది నా వల్ల అవ్వదు, ఇది నేను చేయలేను అనే చేతకాని మాటలు రావటానికి వీల్లేదు. విశ్వాసి చేతకాని వాడు కాదు. విశ్వాసి కొండలను సైతం పెగిలించగల విశ్వాసం గలవాడు. విశ్వాసం ఎలా ఉండాలంటే సముద్రాలను సైతం బద్దలు చేయగల విశ్వాసం ఇది అవ్వాలి. ఎరుకో గోడలను సైతం పడగొట్టగల విశ్వాసం ఇది అవ్వాలి. ఆ విశ్వాసం కలిగి మనం జీవించగలిగితే ఈ లోకంలో మనకి అసాధ్యమైంది ఏదీ లేదు. ప్రతిదీ మనం సాధించగలం. ఈరోజు మోషే గారి నుంచి మనం అనేకమైన విషయాలు నేర్చుకున్న ఒక్కొక్క పాయింట్ మనం జ్ఞాపకం చేసుకుందాం. మోషే గారు చిన్ననాటి ఆ కాలంలో తల్లి తండ్రులు ఏం చేశారు? రాజాజ్ఞకు భయపడకుండా వీళ్ళు ఏం చేశారు? బిడ్డను దాచిపెట్టారు. దేనివల్ల? విశ్వాసం వల్ల. పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి పొందుకున్నారు కొద్ది కాలంలో. దేనివల్ల? విశ్వాసం వల్ల. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు. దేనివల్ల? తర్వాత రాజాజ్ఞకు భయపడకుండా ధైర్యంగా నిలబడ్డాడు. దేనివల్ల? విశ్వాసం వల్ల. పస్కా బలి ఆచారాన్ని ఆచరించి ఆ ఇశ్రాయేలీల ప్రాణాలు ఆ రోజు రక్షించాడు. దేనివల్ల? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. దేనివల్ల? ఆ తర్వాత బండలోంచి నీళ్ళు రప్పించాడు. తర్వాత ఆకాశం నుంచి మన్నా కురిసిందట. వాళ్ళకి కావాల్సిన ఆహారం ఉదయాన్నే పొద్దున్నే వెళ్ళడం, అవి తీసుకోవడం, పట్టుకుని తినడానికి తెచ్చుకోవటం. ఆహారం ఆకాశం నుంచి పడిందట. దేనివల్ల ఇదంతా? విశ్వాసం ఉంచితే పడుతుంది. ఐగుప్తీలు మునిగిపోవటానికి, ఇశ్రాయేలీలు రక్షించబడటానికి కారణం వీరికి విశ్వాసం ఉంది, వారికి విశ్వాసం లేదు. విశ్వాసం ఉంచితే కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. విశ్వాసం ఉంచితే పాపాన్ని జయించగలం. విశ్వాసం ఉంచితే ఎలాంటి కార్యాన్నైనా చేయగలం. గమనించండి, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే విశ్వాసం ఉంచాలి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మొన్నటి వారం చెప్పింది. విశ్వాసం ఎలా వస్తుంది? వినడం వల్ల వస్తుంది. ఇప్పుడు విశ్వాసం వల్ల ఇన్ని బలమైన కార్యాలు జరుగుతున్నాయి. విశ్వాసం ఎలా వస్తుంది అంటే వినడం వల్ల. వినేటప్పుడు ఎలా విందాం? శ్రద్ధగా వింటే ఖచ్చితంగా మనం గొప్ప కార్యాలను చేయగలం, ప్రతిదీ సాధించగలం, ప్రతిదీ మన వల్ల అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వినడానికి వేగిరపడి రావాలి. వినడానికి వేగిరపడి ఎప్పుడైతే మనం వస్తామో, వినడానికి ఆసక్తి చూపిస్తామో, ఆ విన్న వాక్యం మనలో కార్యం జరిగిస్తుంది. విన్న వాక్యం మనం పాపంలో పడిపోకుండా మనల్ని ఒక కాపు కాస్తుంది. నిజంగానండి, ఇప్పుడు ఏదైనా మనకు ఒక ఆలోచన వచ్చిందనుకోండి, ఒక తప్పుడు ఆలోచన, లేకపోతే ఏదైనా పాపం చెయ్యాలని ఏదన్నా ఒక ఆలోచన వచ్చిందనుకోండి, మన మనసులో వాక్యం ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందో తెలుసా? ఆ పాపం నుంచి మనం బయటకు వచ్చేయగలం. మనం ఎప్పుడో విన్న వాక్యం ఆ టైంలో మనకు పనిచేస్తుంది. అర్థమవుతుందా? వినడం శ్రద్ధగా వింటే ఖచ్చితంగా ప్రతి సమస్య నుంచి మనం బయటికి రాగలం. వినడం కరెక్ట్గా ఉంటే మనం ప్రతి పాపం నుంచి బయటికి రాగలం. కొన్ని వచనాలు మనకు జ్ఞాపకం వచ్చేస్తుంటాయి కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, కొన్ని వచనాలు మనకు గుర్తొస్తుంటాయి. మనం ఏదన్నా ఎవరి మీదన్నా కోపపడుతున్నాం అనుకోండి, ఆ టైంలో మనకు కొన్ని వచనాలు గుర్తొస్తుంటాయి. ఎందుకు? వినడం సరిగ్గా వింటే పాపంలో పడిపోకుండా వాక్యం మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, రక్షిస్తుంది, సంరక్షిస్తుంది. కాబట్టి గమనించండి, వినడం వల్ల విశ్వాసం వస్తుంది. వినేటప్పుడు శ్రద్ధగా వింటే ప్రతి పాపాన్ని మనం జయించి అత్యున్నతంగా మనం ఒక గొప్ప స్థాయిలో, ఆ రోజు మోషే గారు కావచ్చు, అబ్రహాం గారు కావచ్చు, మిగతా భక్తులు కావచ్చు, ఎంతటి విశ్వాసాన్ని కనపరిచారో అంతకంటే మించిన విశ్వాసాన్ని మనం కనపరచవచ్చు. అర్థమవుతుందా? మన విశ్వాసులు, మనకు అసాధ్యమైంది ఏది లేదు. ఇలాంటి బలమైన కార్యాలు మనం అందరం పొందుకుందాం గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, యథాపౌత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి దేవ. ఇప్పటివరకు ప్రభువా నీ చిత్తానుసారంగా విశ్వాసం కలిగి ప్రభువా తండ్రి మేము నివసిస్తే ఎలాంటి బలమైన కార్యాలైనా మేము చేయగలం, ఎలాంటి పాపం నుంచి అయినా బయటికి రాగలమని ప్రభువా తండ్రి నేను తెలుసుకున్నాం. తండ్రి మాటలు మా హృదయంలో మీరు భద్రపరచండి తండ్రి. వినడానికి ఎప్పుడైతే వేగిరి పడతామో ప్రభువా, ఆ వినడం వల్ల మాలో విశ్వాసం వల్ల జరిగే తండ్రి అద్భుతమైన కార్యాలు. మేము పాపంలో పడకుండా నీ వాక్యం మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ప్రభా తండ్రి. మేము పాపంలో పడకుండా ప్రభా తండ్రి మీ వాక్యం మమ్మల్ని రక్షిస్తుంది ప్రభా తండ్రి. మేము ఈ లోకంలో ప్రతిదీ జయించడానికి ప్రభా తండ్రి ఆ వాక్యమే మాకు సహాయం చేస్తుంది ప్రభా. అలాంటి వాక్యాన్ని మేము శ్రద్ధగా వినడానికి, విని విశ్వాసాన్ని పొందుకోవటానికి, విశ్వాసం వల్ల అనేకమైన బలమైన కార్యాలు చేయటానికి తండ్రి మీరు కృప చూపించండి, కృపలో భద్రపరచండి తండ్రి. విశ్వాసం విషయంలో మేము అందరం బలపడుతుంగా కానీ ప్రార్థన చేస్తున్నాం.
తండ్రి వినడానికి ప్రతి ఒక్క బిడ్డ వేగిరిపడి రావడానికి తండ్రి కృప దయచేయండి. ఎంత మాత్రం ప్రభా నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రభా తండ్రి ఉండక ప్రభా తండ్రి చక్కగా తండ్రి వాక్యం వినబడుతున్నప్పుడు ప్రభా శ్రద్ధగా వినడానికి తండ్రి కృప దయచేయండి. ఆత్మదేవ మీ సహాయం దయచేయండి, స్థిరత్వాన్ని దయచేయండి తండ్రి. నీలో తండ్రి నిలకడ కలిగి జీవించే చక్కని జీవితాలు మాకు దయచేయమని వేడుకుంటూ, కృపలో భద్రపరచమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. రొట్టె ద్రాక్ష రసం నిమిత్తం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుకుందాం.